విధుమయొచ్చి. ఈ మూవీ తెలుగులో వచ్చేసి 'పట్టుదల'. ఈరోజు వీడియోలో ఈ మూవీ రివ్యూ గురించి తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక కథ విషయానికి వెళ్ళిపోతే అర్జున్, కాయల్ భార్యాభర్తలు 12 ఏళ్ల దాంపత్య జీవితాన్ని ఆస్వాదించిన తర్వాత అర్జున్ నుంచి త్రిష విడాకులు తీసుకోవాలని అయితే అనుకుంటుంది. భార్య నిర్ణయాన్ని అర్జున్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆమోదిస్తాడు. అయితే కోర్టు నుంచి విడాకులు వచ్చే వరకు తన తల్లిదండ్రులతో కలిసి ఉంటానని చెప్తుంది. దాంతో చివరిసారిగా కలిసి ప్రయాణిద్దామని కాయలు ఇంటికి బయలుదేరుతుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ అయితే ఉంటుంది. జర్నీ మధ్యలో రక్షిత్, దీపిక గ్రూప్ కాయల్ని కిడ్నాప్ చేస్తుంది. అజిత్, కాయల్ పెళ్లికి ముందు ఎలా పరిచయం అయ్యారు, వారి లవ్ జర్నీ ఎలా సాగింది, 12 ఏళ్ళ తర్వాత అర్జున్ నుంచి ఎందుకు కాయల్ విడాకులు తీసుకోవాలనుకుంది, ఇక అర్జున్ కాయల్ ప్రయాణించే చివరి జర్నీలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి, కాయల్ను అర్జున్ బ్యాచ్ ఎందుకు కిడ్నాప్ చేసింది, భార్య కిడ్నాప్ గురైన తర్వాత అర్జున్ పరిస్థితి ఏంటి, కాయల్ను అర్జున్ ఎలా రక్షించాడు, ఇక చివరి వరకు భర్త నుంచి కాయల్ విడాకులు తీసుకుందా అనే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చుట్టూ ఈ స్టోరీ అయితే తిరుగుతూ ఉంటుంది. ఈ పట్టుదల సినిమా కదా. ఇక డైరెక్టర్ మగీ తిరువేని ఎంచుకున్న పాయింట్ విషయంలో ఎలాంటి కొత్తదనం లేకపోగా ఇది ఆడియన్స్కి కొత్త అనుభూతిని గురి చేసే అంశం లేకపోవడంతో ఏదో సినిమా నడుస్తుంది అనే విధంగా సాగుతుంది. అయితే పసలేని స్టోరీతో అయితే దర్శకుడు రకంగా సాహసం చేశాడని చెప్పాలి. అయితే రెగ్యులర్ రొటీన్ పాయింట్తో మూవీని చాలా స్టైలిష్గా కొన్ని ట్విస్ట్లు, టర్న్లతో సినిమాని నడిపించిన విధానం ఇక ఆయన క్రెడిట్ ఇవ్వచ్చు. ప్రీ ఇంటర్వెల్ సీన్ అయితే మనకి కొంచెం ఎంజాయ్ జోష్ని పుట్టిస్తే, సెకండ్ హాఫ్ తర్వాత ఏదైనా డిఫరెంట్ పాయింట్తో కథను నడిపిస్తారనుకుంటే అది కూడా డిసప్పాయింటెడ్ కలిగించే విషయంగా మారింది. అయితే కిడ్నాప్ డ్రామాని సాగతీసి చివరికి యాక్షన్ ఎపిసోడ్స్తో ముగించే విధంగా ఉంటుంది. ఇక అర్జున్గా అజిత్ కొత్త లుక్తో రొమాంటిక్గా యాక్షన్ హీరోగా 2 షేడ్స్లో కనిపిస్తాడు. అయితే ఈ సినిమా కథను చూస్తూ అసలు అజిత్ ఈ మూవీని చేయవలసిన సినిమా కాదనే మనకు కలుగుతుంది. ఎప్పట్లానే డిఫరెంట్ మేనరైజేషన్, యాక్షన్ సీన్స్, కార్ రేసింగ్ సీన్స్తో అజిత్ ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు. ఇక త్రిషకు డిఫరెంట్ క్యారెక్టర్ లభించలేదని చెప్పాలి. కానీ నటించడానికి పెద్ద స్కోప్ దక్కలేదు. భర్తకు విడాకులు ఇవ్వాలనే భారీ క్యారెక్టర్లో కొన్ని సీన్స్లో ఎమోషనల్ పండించింది. ఇక అర్జున్ సర్జా, రెజినా కసాడ్రా సర్ప్రైజ్ క్యారెక్టర్లు అని చెప్పాలి. ఆ 2 క్యారెక్టర్ల మధ్య ఎమోషన్ కొత్తగా ఉన్నాయి. వాటిలో తెర మీద చూడాల్సిందే. మిగతా క్యారెక్టర్లన్నింటినీ యాక్ట్ చేసిన విభాగనం బాగానే ఉంది. అండ్ టెక్నికల్ విషయానికి వస్తే కొన్ని సీన్లు అయితే అనిరుద్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో జోష్ పుట్టించాడు. ఈ యాక్షన్స్, ఎమోషన్స్, సన్నివేశాలన్నీ ఇచ్చిన ఓం బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఓం ప్రకాష్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇక స్క్రీన్ రిచ్గా అయితే కనిపించేలా చేశారు. ఇక అజర్బైజాన్, బాకు ప్రాంతాల్లో కొన్ని సీన్స్ అందంగా చూపించారు. ఎడిటింగ్ కట్స్ బాగున్నాయి. ఇక లైకా ప్రొడక్షన్స్ అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇక కథనాలు ఎంపిక సరిగ్గా లేదనిపిస్తుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే దృష్టి ఉంటే ఇంక ఈ సినిమా బెటర్ ఫలితాన్ని ఇచ్చే స్కోప్ ఉందనిపిస్తుంది. మొత్తానికి లవ్, రొమాన్స్, యాక్షన్స్ అంశాలతో పాటు సాగే కిడ్నాప్ డ్రామా ఇది పట్టుదల మూవీ. అజిత్, అర్జున్, త్రిష, రెజినా స్పెషల్ ప్యాకేజ్ కనిపిస్తారు. అయితే సౌత్ ఆడియన్స్కి రుచించిన సబ్జెక్ట్ కావడం వల్ల చాలా డల్, స్లోగా సాగిందనిపిస్తుంది. ఇక అజిత్ నుంచి భారీగా మాస్ అంశాలను ఆశిస్తే పూర్తిగా నిరాశే కలుగుతుంది. ఇక స్టైలిష్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి అయితే ఈ సినిమా నచ్చడానికి పెద్ద రీజనే ఉంటుంది. బాగుంటుంది, చూడండి ఒకసారి అయితే. ఇది ఈరోజు రివ్యూ. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.